పులి పులి మేడం, పులి అంటే లేడీస్, సింహం పులి అంటే ఇగో పులి అంటే మీరు లేడీస్ కాబట్టి పులి అన్నారు, కాదు సింహం. సింహం RRR బాహుబలి తీసుడు కాదు. ఇట్లాంటి రాజమౌళి సార్ మీరు మంచి డైరెక్టర్, ఇట్లాంటి పనికి వచ్చే సినిమాలు తీయండి, తెలుగు ప్రజలు గౌరవించేదాక సినిమాలు తీయండి. కోహినీ డైమండ్ మెయిన్ కాన్సెప్ట్ ఈ మూవీది, కానీ పవన్ కళ్యాణ్ రూపంలో 6 అడుగులు కోహినీ డైమండ్ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంది డిప్యూటీ సీఎం రూపంలో. సినిమా విషయంలో అయితే ఇగో నేను చెప్తున్నా, స్టూడెంట్స్ ముఖ్యంగా విద్యార్థులు ఈ సినిమా చూడాలి. జిఎస్ నుంచే పాలిటీ నుంచే 10 క్వశ్చన్లు దిగుతాయి, 20 క్వశ్చన్లు ఏడిపోవు. మనం చదివి డిగ్రీలు పీజీలు చేసిన ఉద్యోగం కోసమే, గవర్నమెంట్ ఉద్యోగం కోసమే. ఈ సినిమా చూడడం వల్ల నీకు 20 క్వశ్చన్లు వస్తాయి. 100% విద్యార్థులు ప్రతి ఒక్కరు తండోపతండుగా తరలి వెళ్ళండి. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వ్యక్తులు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి. ఎందుకంటే మీరు 300-200 రూపాయలు టికెట్ పెడతారు, కానీ దాని తగ్గట్టు మనకు 10-20 క్వశ్చన్లు దిగుతాయి. పాలిటీ నుంచి దొరుకుతుంది, హిస్టరీ నుంచి దొరుకుతుంది, అదేవిధంగా ఎకనామిక్స్ నుంచి కూడా దొరుకుతాయి. ఈ విషయం నేను ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు 100 సినిమాలు చూసాం, మన చదువు కోసం పనికిరాలే. ఈ సినిమా పనికి వస్తుంది మన చదువు కోసం. ఎందుకంటే ప్రతి ఒక్కరు విద్యార్థులకు చూపించండి. తల్లిదండ్రులారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సినిమా చూడకుండా పర్లేదు, మీ పిల్లలను చూపించండి. ఎందుకంటే ఈ సినిమా చూడడం వలన వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది, దిమాగ్ పెరుగుతుంది. 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు దిగుతుంది. హిస్టరీ నుంచి దొరుకుతుంది, పాలిటీ నుంచి దిగుతుంది, ఎకనామిక్స్ నుంచి దిగుతుంది. మనం చదివేది ఉద్యోగం వస్తాయి. ఈ సినిమా చూడు, ఉద్యోగం కొట్టు. జై హింద్, జై PSPకి. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక రేంజ్. సినిమా ఇట్టా ఫ్లాఫా కాదు, అన్న బొమ్మ మీద కనిపించిందా అది సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిందా. సినిమా మాత్రం సూపర్. అంటే మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసినాం ఫైట్స్ అంటే, ఒక ఖుషి, ఒక తమ్ముడు అదే ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం ఫైట్లలో. అంటే మేము ఇష్టపడేది ఫైట్స్ అయినా మెయిన్ చెప్పాలంటే ఆ ఫైట్స్ దానికంటే రెట్టింపు ఉన్నది, అంత బాగుంది ఫైట్స్. అంటే చాలా బాగున్నాయి ఫైట్స్, నాకు నచ్చిన ఫైట్స్ చాలా బాగున్నాయి. మెయిన్ చెప్పాలి నిత్య అగర్వాల్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ కూడా తగ్గలే, పవన్ కళ్యాణ్ జోడీ చాలా బాగుంది. ఇక్కడ బాబుడేలర్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేచిపోయింది. అండ్ ఇంతవరకు మనం చూడలేము యాక్టింగ్. బాబుడేలర్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. అంటే కీరవాణి గారి మ్యూజిక్ కొని దుమ్ము లేచిపోయింది. అంటే ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. మనం ఎంత అనుకున్నామో దానికంటే డబ్బులు ఉంటుంది సినిమా, ఒక రేంజ్. అంటే మనం ఎప్పుడు కూడా ఊహించుకోము, అంత బాగా తీసిరు. ఇది ప్రారంభం మాత్రమే, సెకండ్ పార్ట్ ఇంకా దద్దరిల్లిపోతుంది, షేక్ అయిపోతుంది. జస్ట్ షాంపిల్ అవుతున్నది. సెకండ్ పార్ట్కి వచ్చినాకో దుమ్ము లేచిపోతుంది. ఇది మాత్రం చాలా బ్లాక్ బస్టర్. మెయిన్ చెప్తున్నా, ఫ్యాన్స్కి అందరు పెద్ద పండుగ. జనసేన పార్టీ అందరికీ చెప్తున్నా సార్, మీరు అందరు చూడండి సినిమా. మన సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇది చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ సార్. ఒక పులి ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో మనం చూడలేము. రియల్గా పవన్ కళ్యాణ్ చూస్తే మనం పులి అనుకోవచ్చు. అలా చేసిన యాక్టింగ్ బ్లాక్ బస్టర్. ఆల్ ద బెస్ట్. ట్రోలింగ్ అంటే వాళ్ళ పని అది కదా, వాళ్ళ పని పడే ఉండదు. ఏదన్నా మంచి మూవీ వస్తుందంటే వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు ఇచ్చి పడేస్తారు అన్నమాట దాని గురించి. ఫెంటాస్టిక్, కళ్ళు సరిపోలే చూడడానికి. అసలు మొత్తం చాలా బాగుంది మూవీ. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దానికి ప్రాణం అనుకోవచ్చు. చాలా బాగుంది, చాలా ఫెంటాస్టిక్ ఇచ్చారు.